అందరికీ నమస్కారం. ఈరోజు మకర రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చెయ్యండి. ఈరోజు మీ రాశివారికి జ్యోతిష్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో వివరంగా తెలుసుకుందాం. మీ జీవిత ప్రయాణంలో ఈరోజు ఎలాంటి మలుపులు తిరగబోతోందో ఆసక్తికరంగా విశ్లేషిద్దాం. మీ విద్యా ప్రస్థానం ఈరోజు అద్భుతమైన మలుపులు తిరుగుతుంది. చాలా కాలంగా మీ మనసులో ఉన్న క్లిష్టమైన విషయాలను అవగాహన చేసుకోవడానికి విశాలమైన అవకాశాలు లభిస్తాయి. కొత్త జ్ఞాన సముపార్జన మీ మేధో దాహాన్ని తీర్చడమే కాకుండా భవిష్యత్ విజయాలకు బలమైన పునాదిని వేస్తుంది. మీ ప్రతిభను మరింత ప్రకాశవంతం చేస్తుంది. మీ ఆర్థిక వ్యవహారాలలో ఈరోజు తీవ్రమైన ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఊహించని ఖర్చులు మిమ్మల్ని ఆందోళనకు గురిచేసి మీ బడ్జెట్ను పూర్తిగా తారుమారు చేస్తాయి. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది. లేకపోతే భారీ నష్టాలను చవిచూసే ప్రమాదం ఉంది. ఇది మీ దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వాన్ని ప్రభావితం చేస్తుంది. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు ఈరోజు మరింత బలపడతాయి. వారితో గడిపే సమయం మీ మనసుకు శాంతిని, ఆనందాన్ని కల్పిస్తుంది. చిన్న చిన్న వివాదాలు కూడా సులభంగా పరిష్కారమై ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. మీ బాంధవ్యాలు మరింత పటిష్టపడతాయి. స్నేహితుల విషయంలో ఈరోజు మీకు కొంత నిరాశ ఎదురుకావచ్చు. వారి నుండి మీరు ఆశించిన మద్దతు లభించకపోవచ్చు. వారి స్వార్థపూరిత ప్రవర్తన మిమ్మల్ని తీవ్రంగా బాధపెడుతుంది. వారిపై మీకున్న నమ్మకాన్ని సన్నగిల్లేలా చేస్తుంది. మీ దాంపత్య జీవితం ఈరోజు ప్రేమ, అవగాహనలతో నిండి ఉంటుంది. మీ భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది. ఇద్దరి మధ్య సామరస్యం పెరుగుతుంది. ఇది మీ బంధానికి కొత్త ఉత్సాహాన్ని, ప్రేరణను అందిస్తుంది. మీ ఆరోగ్యం ఈరోజు అద్భుతమైన శక్తితో నిండి ఉంటుంది. ప్రతి పనిని ఉత్సాహంగా పూర్తి చెయ్యడానికి అవసరమైన మానసిక, శారీరక ఆరోగ్యాన్ని అందిస్తుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. ఇది మీరు రోజువారీ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనడానికి దోహదపడుతుంది. అధికారులతో మీ సంబంధాలు ఈరోజు మెరుగుపడతాయి. వారి నుండి మీకు తగిన ప్రోత్సాహం, మద్దతు లభిస్తాయి. మీ పనితీరుకు ప్రశంసలందుతాయి. ఇది మీ కెరియర్ అభివృద్ధికి కొత్త మార్గాలను తెరుస్తుంది. మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆధ్యాత్మికంగా ఈరోజు మీకు ప్రశాంతత లభిస్తుంది. ధ్యానం, ప్రార్థనలు మీ మనసుకు స్థిరత్వాన్ని అందిస్తారు. అంతర్గత శాంతిని అనుభవిస్తారు. ఇది మీ జీవితానికి ఒక కొత్త దిశానిర్దేశం చేస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ రోజు మీ మనసులో అశాంతి, అసంతృప్తి తిష్టవేస్తాయి. చిన్న చిన్న విషయాలకే కోపం, చిరాకు వచ్చి మీ ఆనందాన్ని హరించివేస్తాయి. మీ అంతర్గత భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోవడం వల్ల ఆందోళన పెరుగుతుంది. ఇది మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఆఫీసులో మీ పనితీరు ఈరోజు చాలా బాగా ఉంటుంది. సహోద్యోగుల మద్దతుతో ప్రాజెక్టులను సులభంగా పూర్తి చేస్తారు. మీ సమర్థతను ఉన్నతాధికారులు గుర్తిస్తారు. ఇది మీకు పదోన్నతి లేదా ఇతర ప్రయోజనాలను కల్పిస్తుంది. మీరు నిర్వహించే కార్యక్రమాలు ఈరోజు విజయవంతంగా పూర్తవుతాయి. అందరి ప్రశంసలందుకుంటారు. మీ నాయకత్వ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇది మీ గౌరవాన్ని మరింత పెంచుతుంది. క్రీడలలో పాల్గొనే వారికి ఈరోజు మంచి విజయం లభిస్తుంది. మీ నైపుణ్యాలు అందరినీ ఆకట్టుకుంటాయి. శారీరక శ్రమ ద్వారా మానసిక ఉల్లాసం పొందుతారు. ఇది మీ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంది. మీ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో ఈరోజు అనవసరమైన గొడవలు, వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. మీ మాట తీరు, ప్రవర్తన పట్ల జాగ్రత్త వహించకపోతే తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు తీసుకోవలసిన జాగ్రత్తల పట్ల ఈరోజు కొంత నిర్లక్ష్యం వహించే అవకాశం ఉంది. దీనివల్ల ఊహించని సమస్యలు ఎదురవుతాయి. చిన్నపాటి పొరపాట్లు తీవ్ర పరిణామాలకు దారితీస్తాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండటం అవసరం. ఈరోజు మీరు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తారు. అవి మీ భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి సమయం, శక్తి రెండూ అవసరమవుతాయి. కాబట్టి వాటిని ముందుగానే గుర్తించి నివారించడం మంచిది.
మీలో ఈ రోజు అద్భుతమైన ధైర్యం నెలకొంటుంది. ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉంటారు. ఆత్మవిశ్వాసంతో కూడిన మీ వైఖరి విజయానికి మార్గం సుగమం చేస్తుంది. మీ లక్ష్యాలను సాధించడానికి తోడ్పడుతుంది. ఇతరులపై మీకున్న నమ్మకం ఈ రోజు వమ్ము కావచ్చు. మీరు విశ్వసించిన వారు మిమ్మల్ని మోసగించే అవకాశం ఉంది. ఈ పరిణామం మిమ్మల్ని తీవ్ర నిరాశకు గురిచేస్తుంది. ఇతరులపై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తుంది. సామాజిక గౌరవం ఈ రోజు పెరుగుతుంది. సమాజంలో మీ స్థానం మరింత పటిష్టంగా మారుతుంది. మీ సేవలకు, మంచి మనసుకి ప్రశంసలు అందుతాయి. ఇది మీకు మరింత సంతోషాన్ని కలిగిస్తుంది. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈ రోజు అద్భుతంగా పనిచేస్తాయి. ఎటువంటి సమస్యలనైనా సులభంగా పరిష్కరించగలరు. సంక్లిష్టమైన పరిస్థితులను కూడా చాకచక్యంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. మీ ప్రతిభను అందరూ గుర్తిస్తారు. మీ సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ వాటిని అనుసరించడం వల్ల ఈ రోజు మీకు మానసిక సంతృప్తి లభిస్తుంది. పెద్దల ఆశీస్సులు పొందుతారు. ఇది మీ జీవితంలో శుభాలను తీసుకువస్తుంది. మీ ప్రేమ సంబంధాలు ఈ రోజు ఆనందంగా ఉంటాయి. మీ భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. బంధంలో కొత్త ఉత్సాహం ఏర్పడుతుంది. ఇది మీ ఇద్దరి మధ్య అనుబంధాన్ని మరింత బలపరుస్తుంది. కార్యాలయ సమావేశాలు ఈ రోజు ఫలవంతంగా ఉంటాయి. మీ అభిప్రాయాలకు విలువ ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. అవి మీ కెరియర్ అభివృద్ధికి దోహదపడతాయి. మీ సృజనాత్మకత ఈ రోజు పతాక స్థాయికి చేరుకుంటుంది. కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలతో అందరినీ ఆశ్చర్యపరుస్తారు. మీ కళాత్మక ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఇది మీకు మానసిక సంతృప్తినిస్తుంది. పరిశ్రమలలో పనిచేసే వారికి ఈ రోజు మంచి అవకాశాలు లభిస్తాయి. మీ కృషికి తగిన ఫలితముంటుంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే అవకాశం ఉంది. అవి మీకు ఆర్థికంగా లాభాన్ని చేకూరుస్తాయి. మీలో ఈ రోజు అద్భుతమైన ప్రేరణ కలుగుతుంది. మీ లక్ష్యాలను చేరుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అంతర్గత శక్తి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఎటువంటి ఆటంకాలనైనా అధిగమించే ధైర్యాన్నిస్తుంది. పర్యటనలు ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. కొత్త ప్రదేశాలను సందర్శించడం ద్వారా మానసిక ఉల్లాసం పొందుతారు. ఇది మీ జ్ఞానాన్ని పెంచుతుంది. జీవితం పట్ల కొత్త దృక్పథాన్ని అందిస్తుంది. మీ ప్రతిభాభివృద్ధికి ఈ రోజు చక్కటి అవకాశాలు లభిస్తాయి. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. మీ నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఇది మీ కెరియర్కు ఎంతో ఉపయోగపడుతుంది. మీ వ్యక్తిత్వం ఈ రోజు అందరినీ ఆకట్టుకుంటుంది. మీ మాట తీరు, ప్రవర్తన ద్వారా ఇతరులను ప్రభావితం చేస్తారు. నాయకత్వ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇది మీకు మంచి గుర్తింపును తెస్తుంది. గత ఫలితాల గురించి ఈ రోజు మీరు ఎక్కువగా ఆలోచిస్తారు. ఇది మీ మనసులో ఆందోళనను పెంచుతుంది. పాత విషయాలను పదే పదే గుర్తు చేసుకోవడం వల్ల వర్తమానంపై దృష్టి పెట్టలేకపోతారు. ఇది మీ ప్రగతిని అడ్డుకుంటుంది. మీ సామాజిక సంబంధాలు ఈ రోజు విస్తరిస్తాయి. కొత్త వ్యక్తులను కలుస్తారు. వారితో బలమైన బంధాలను ఏర్పరచుకుంటారు. ఈ సంబంధాలు మీ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడతాయి. మీ నెట్వర్క్ను బలపరుస్తాయి. మీ వ్యక్తిగత అభివృద్ధికి ఈ రోజు చక్కటి అవకాశాలు లభిస్తాయి. స్వీయ అభివృద్ధికి మీరు కృషి చేస్తారు. మీ లోపాలను సరిదిద్దుకుని సానుకూల దృక్పథంతో ముందుకు సాగడానికి ఇది సరైన సమయం. మీ సంక్షేమం పట్ల ఈ రోజు మీరు నిర్లక్ష్యం వహిస్తారు. మీ ఆరోగ్యం, వ్యక్తిగత అవసరాలను పట్టించుకోకుండా ఉంటారు. దీనివల్ల దీర్ఘకాలంలో శారీరక, మానసిక సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉంది. కాబట్టి స్వీయ సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి. మీ కెరియర్ ఈ రోజు అద్భుతమైన పురోగతిని సాధిస్తుంది. కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. మీ కృషికి గుర్తింపు లభిస్తుంది. ఇది మీకు ఆర్థికంగా, వృత్తిపరంగా లాభాలను చేకూరుస్తుంది. మీ మనోభావాలు ఈ రోజు స్థిరంగా ఉండవు. చిన్న విషయాలకే తరచుగా మారతాయి. భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోవటం వల్ల అనవసరమైన సమస్యలు తలెత్తుతాయి. మీరు నిరాశకు గురవుతారు. మీ జీవితంలో శాంతి ఈ రోజు వెల్లివిరుస్తుంది. మానసిక ప్రశాంతతను అనుభవిస్తారు. అన్ని సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. ఇది మీకు ఆనందాన్ని, స్థిరత్వాన్ని అందిస్తుంది. మీ సంకల్పం ఈ రోజు బలంగా ఉంటుంది. ఎటువంటి లక్ష్యాలనైనా సిద్ధంగా ఉంటారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది మీ విజయానికి కీలక పాత్ర పోషిస్తుంది. మీ నెట్వర్కింగ్ నైపుణ్యాలు ఈ రోజు అద్భుతంగా పనిచేస్తాయి. కొత్త వ్యక్తులతో బలమైన సంబంధాలను ఏర్పరుచుకుంటారు. ఈ పరిచయాలు మీ వృత్తిపరమైన, వ్యక్తిగత
వ్యక్తిగత జీవితానికి ఎంతో ఉపయోగపడతాయి. చట్టపరమైన సమస్యలలో చిక్కుకున్న వారికి ఈ రోజు కొంత ఉపశమనం లభిస్తుంది. సానుకూల ఫలితాలు ఎదురవుతాయి. కేసుల పరిష్కారానికి మార్గం సుగమమవుతుంది. ఇది మీకు మానసిక ప్రశాంతతను అందిస్తుంది. సంతానం విషయంలో ఈ రోజు మీరు ఒత్తిడిని ఎదుర్కొంటారు. వారి ప్రవర్తన మీకు ఆందోళన కలిగిస్తుంది. వారి భవిష్యత్తు గురించి ఆందోళనలు పెరుగుతాయి. ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో తెలియక సతమతమవుతారు. ఇంటి సంస్కరణ పనులు ఈరోజు ప్రారంభమవుతాయి. మీ ఇంటిని మరింత అందంగా, సౌకర్యవంతంగా మార్చుకుంటారు. ఇది మీ మనసుకు ఆనందాన్ని, సంతృప్తిని ఇస్తుంది. కుటుంబ సభ్యుల ఆనందానికి దోహదపడుతుంది. ఈరోజు మీరు అధిక పని ఒత్తిడిని ఎదుర్కొంటారు. దానివల్ల మానసిక, శారీరక అలసట కలుగుతుంది. పని భారం మిమ్మల్ని తీవ్ర నిరాశకు గురిచేస్తుంది. మీ ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఆధ్యాత్మిక యాత్రలకు ఈ రోజు అనుకూలం. పుణ్యక్షేత్రాలను సందర్శించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. దైవ దర్శనం ద్వారా ఆధ్యాత్మిక శక్తిని పొందుతారు. ఇది మీ జీవితానికి కొత్త అర్థాన్నిస్తుంది. కళలు, సృజనాత్మక రంగాలలో ఉన్నవారికి ఈ రోజు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ ప్రతిభకు ప్రశంసలు అందుతాయి. కొత్త ప్రాజెక్టులలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఇది మీ కెరియర్కు ఎంతో ఉపయోగపడుతుంది. మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. శుభపరిణామాలు మీ జీవితంలో ఆనందాన్ని, ఉత్సాహాన్ని నింపుతాయి. వినోదం, సరదా కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల ఈరోజు మీరు అద్భుతమైన ఉల్లాసం పొందుతారు. మీ మానసిక అలసట తీరుతుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు ఆనందాన్నిస్తుంది. మీ స్వీయ నమ్మకం ఈరోజు పలచబడుతుంది. మీ సామర్థ్యాలపై మీకు సందేహాలు కలుగుతాయి. ఈ బలహీనత కారణంగా మీరు ముఖ్యమైన అవకాశాలను కోల్పోతారు. మీ ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. పర్యావరణ సంబంధాలపై మీరు ఈరోజు ఎక్కువ శ్రద్ధ చూపుతారు. ప్రకృతిని రక్షించడానికి కృషి చేస్తారు. పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇది మీకు మానసిక సంతృప్తినిస్తుంది. భవిష్యత్తు ప్రణాళికలు ఈరోజు పకడ్బందీగా ఉంటాయి. మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకుంటారు. వాటిని సాధించడానికి అవసరమైన మార్గాలను అన్వేషిస్తారు. ఇది మీ విజయానికి పునాది వేస్తుంది. సమయ నిర్వహణలు ఈ రోజు మీరు విఫలమవుతారు. ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చెయ్యలేరు. ఇది మీకు ఒత్తిడిని పెంచుతుంది. మీ ప్రణాళికలను తారుమారు చేస్తుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ రోజు మంచి విజయం లభిస్తుంది. మీ నాయకత్వ సామర్థ్యం అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రజల మద్దతు పొందుతారు. ఇది మీకు ఉన్నత స్థానాలను తీసుకువస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 7. ఈ రోజు మీ అదృష్ట రంగు ఆకుపచ్చ రంగు. పరిహారంగా ప్రతిరోజు ఉదయం సూర్య భగవానుడికి నమస్కరించి ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి శ్రీ లక్ష్మీదేవి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.